డిసెంబర్ 2, 1948లో స్కాట్లాండ్ లో చల్లటి చలిలో ఒక చిన్న పసికందు కళ్ళు తెరిచింది. తన పేరేం పేరు? మేరీ స్లెసర్. డిసెంబర్ 2, 1948లో తను ఎంతో అందమైన అమ్మాయి స్కాట్లాండ్ లో జన్మించింది. తన యొక్క తండ్రి పేరు రాబర్ట్ అండ్ మిస్సెస్ రాబర్ట్ కి 7 సంతానం. మొదటి సంతానమైన తన అన్న ఎలా చనిపోయాడు? ఫిట్స్ తో చనిపోయాడు. దాని తర్వాత తను ఆ పరిచర్య కూడా చేయాలనుకుంది. తన అన్న ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు? మిషనరీగా ఆఫ్రికాకి వెళ్ళాలనుకున్నాడు. సో తను ఆఫ్రికాకు తన యొక్క అన్న యొక్క కోరికను కూడా నెరవేర్చాలని తీర్మానించుకుంది. తను చిన్నప్పుడే ఇంకా ఎంతో అమ్మతో ప్రార్థన చేసుకునేది, బైబిల్ చదివేది. వాళ్ళ నాన్న ఆలస్యంగా వచ్చేవారు. వారం అంతా ఉద్యోగం చేసింది. ఆయన ఏం చేసేవాడు? ఒకే రోజులో ఏం చేసేవాడు? ఖర్చు పెట్టేసేవాడు. తాగేసి ఇంటికి వచ్చేవాడు. మొదటి నుంచి పంపినాను, ఫస్ట్ నుంచి. సో తాగేసి వచ్చేవాడు. ఉన్న $1, €1 ఏం చేశాడు? బల్లపై విసిరేశాడు. దీంతోనే తినండి, వారం అంతా మీరు €1తో తినగలుగుతారా? కుటుంబం అంతా 7 పిల్లలు, సంతానం, తినడం కష్టం కదా. తర్వాత వాళ్ళ నాన్న త్రాగి ఏమైపోయాడు? చనిపోయాడు. చనిపోయినాక ఆ బాధ్యత అంతా ఎవరి మీద వచ్చింది? ఆ మేరీ స్లెసరే తన చెల్లెళ్ళని, ఇంకా వాళ్ళ అమ్మగారు ప్రెగ్నెన్సీలో ఉన్నారు. దాని తర్వాత ఇంకా మేరీ స్లెసరే పనిచేసి అందరినీ పోషించింది. ఎట్ ది ఏజ్ ఆఫ్ 14 ఇయర్స్ నుంచి తను వర్క్ చేస్తా ఉంది. పాపం తన నాన్న బాగా కొట్టేవాడు, తాగేసి వచ్చి బాగా బాధించేవాడు. దాని తర్వాత మేరీ స్లెసర్ తను ఉద్యోగం చేస్తూ తను చదువుకుంటూ ఉండేది. ఆత్మీయ పుస్తకాలు, బైబిల్ తను చక్కగా చదువుకుంటూ ఉండేది. అంతేకాకుండా మేరీ స్లెసర్ ఏం చేసింది? తను ఆదివారం వచ్చిందంటే ఎంతో పండుగగా మందిరానికి వెళ్ళేది. మందిరానికి చక్కగా పండుగగా తను చక్కగా ఆరాధనకు వెళ్ళేది. తన తల్లితో కూడా ఆ యొక్క మందిరంలో కూర్చునేది. మందిరంలో ఇంకా చాలా మంది మిషనరీస్ వచ్చేవారు. ఎక్కడి నుంచి వచ్చేవారు? ఆఫ్రికా నుంచి వచ్చేవారు. ఎక్కడి నుంచి వచ్చేవారు? జపాన్ నుంచి వచ్చేవారు. ఎక్కడి నుంచి వచ్చేవారు? ఇండియా నుంచి వచ్చేవారు. ఎక్కడి నుంచి వచ్చేవారు? ఇంకా విభిన్న ప్రాంతాల్లో నుంచి మిషనరీలు వచ్చి వారు సాక్ష్యాన్ని చెప్పేవారు. ఆఫ్రికా నుంచి వచ్చిన మిషనరీస్ ఇలాగ చెప్పేవాళ్ళు. ఏమని చెప్పేవాళ్ళు? ఆఫ్రికా నుంచి వచ్చిన మిషనరీస్, ఆఫ్రికా చాలా భయంకరమైన స్థలము. ఆ చోట ఉండడం చాలా కష్టం, చాలా వేడిగా ఉంటుంది. వింత వింత జంతువులు ఉంటాయి ఆఫ్రికాలో. ఇంకా వింత అలవాట్లు ఉంటాయి. ఏంటి అది వింత అలవాట్లు? ముందు స్లైడ్. వింత అలవాట్లు ఏంది? వారు భయంకరంగా గ్యాంగ్స్, ఒక తెగవారు ఇంకో తెగవారు భయంకరంగా కొట్టేసుకుంటారు, చంపేసుకుంటారు. అంతేకాదు కవలలు పుడితే ఏం చేస్తారు? ట్విన్స్ ని ఒకటి దయ్యము, ఏది దయ్యమో తెలియక ఒకరిని చంపేసే వాళ్ళు, ఇంకొకరు కూడా అలాగే చనిపోతూ ఉండేవారు. సో కవలలు పుడితే పిచాచులు అనుకొని చంపేసేవారు. అంతేకాకుండా అక్కడ విభిన్న రోగాల వారు ఉంటారు. అక్కడ యేసయ్య ప్రేమ చెప్పడానికి ఎవరు లేరు, ఎవరైనా వస్తే బాగుండు అని చెప్పారు. అంతేకాకుండా మేరీ స్లెసర్ కి సంఘంలో ఉన్నవారు బాధ్యత చెప్పారు. ఏం బాధ్యత? మేరీ స్లెసర్ నువ్వు వెళ్ళి అక్కడ భీమిలి దగ్గర ఆ యొక్క బీచ్ పక్కన నువ్వు స్వార్థ చెప్పాలి అని చెప్పినప్పుడు
మేరీ స్లెసర్ అక్కడికి వెళ్ళి పిల్లలకి, అక్కడ భయంకరమైన పిల్లలు, తుంటరి పిల్లలు ఏం చేస్తున్నారు, ఒక షార్ప్ మెటల్ ఒక రాడ్ ని తీసుకొని దానికి తాడు కట్టి గిర 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 తిప్పుతా ఉన్నాడు. నువ్వు భయపడతావా అనేసి అందరూ మగ పిల్లలు అన్ని వైపులా వచ్చేసారు. ఆమె నుదుటికి తగులుతూ ఉంది, అంత గిరగిర తిప్పేస్తున్నాడు. అయినా కూడా తను భయపడకుండా ఏం చేస్తుంది, నిలబడింది. ఇదిగో నువ్వు భయం లేని దానివి అనేసి దాన్ని పడేసి వారందరూ కూడా ఎక్కడికి వచ్చారు, వారందరూ కూడా ఆ యొక్క బైబిల్ క్లాస్ కి వచ్చారు. వాళ్ళలో చాలా మంది యేసేను తమ హృదయంలో చేర్చుకున్నారు. ఎక్కడికి చేర్చుకున్నారు, యేసయ్య మా హృదయంలోనికి రండి, మేమెంత తుంటర్లము, ఎంతో అల్లరి చేస్తూ ఉన్నాము, యేసయ్య మా హృదయంలోనికి రండి, మా జీవితంలోనికి రండి అన్నప్పుడు యేసయ్య వారి హృదయాల్లోనికి, జీవితాల్లోనికి వచ్చాడు. వారెంతో మారిన వారిగా ఉన్నారు. దాని తర్వాత మేరీ స్లెసర్ ఏం చేసింది, షీ మేడ్ ఎ డెసిషన్. ఎక్కడికి వెళ్ళాలని, ఆఫ్రికాకు మిషనరీగా వెళ్ళాలని. వాళ్ళ అమ్మగారితో చెప్తే అమ్మ ఏమంటది, వెరీ గుడ్, వండర్ఫుల్ డెసిషన్ అంటదా, లేకపోతే ఏంటి ఈ యవ్వన వయసులో నువ్వు ఇంకా 28 సంవత్సరాలు లేవు, చక్కగా పెళ్లి చేసుకొని చక్కగా లైఫ్ ఎంజాయ్ చేయాలి, ఏది మిషనరీగా ఆఫ్రికాకు, అడవుల్లో ఆ యొక్క భయంకర నరమాంస భక్షకులు, ఆ నల్ల జాతి వారు చాలా భయంకర క్రూరులు, వారిని చంపేస్తారు, నువ్వు వెళ్తావా అన్నది వాళ్ళ మమ్మీ. వాళ్ళ మమ్మీ ఏమన్నదంటే, అరే నువ్వు కెలబారికి మిషనరీగా వెళ్తావా, సరే ప్రార్థన చేద్దాం, నువ్వు కెలబారికి మిషనరీగా వెళ్ళు అని చెప్పింది. తను ఇంకా డిండి స్కాట్లాండ్ లో పుట్టిన ఈ అమ్మాయి, తను ట్రైనింగ్ పొందిన ఈ అమ్మాయి ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది, ఆఫ్రికాకు వెళ్తా ఉంది. ఆఫ్రికాకు వెళ్తుంటేనే ఎస్ఎస్ ఇథియోపియా అనే ఆ నావలో వెళ్తూ ఉంటేనే రకరకాల జంతువులు చూస్తుంది. స్కాట్లాండ్ లో ఆమె ఎప్పుడు చూసేది కాదు. అక్కడ నీటి గుర్రాలు, అంతేకాకుండా భయంకరమైన జంతువులు, రకరకాల జంతువులు కనబడుతూ ఉన్నాయి. దాని తర్వాత అక్కడ చేరిన తర్వాత మొదట డ్యూక్ టౌన్ కి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది, డ్యూక్ టౌన్ కి వెళ్ళి అక్కడ ఆమె యేసయ్య ప్రేమను వారికి చెప్పింది. అంతేకాకుండా అతి త్వరగా ఒక భాషను నేర్చుకుంది. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు పడుతూనే ఉంది కదా. కానీ ఈమె వాళ్ళ భాషను అతి త్వరితంగా నేర్చేసుకుంది. షీ హెస్ లెర్న్ దేర్ లాంగ్వేజ్ వెరీ ఫాస్ట్లీ, ఎంతో ఫాస్ట్ గా వాళ్ళ భాషను నేర్చుకుంది. దాని తర్వాత వారితో స్నేహం చేసింది. వారికి అక్కడ ఉన్న స్కూళ్ళల్లో, పాఠశాలలో అన్ని తరగతులు చెప్తా ఉంది కదా. తను చక్కగా పాఠాలు చెప్తుంది వారికి. ఇంకా మిస్టర్ బిషప్ కి తను సహాయం చేస్తుంది. ఆరాధన కొరకై చక్కగా ఆ యొక్క మనుషులను సిద్ధపరుస్తుంది. అక్కడ ఇంకా ఆరాధన కొరకై అందరినీ కూడా సిద్ధపరుస్తుంది. మిస్టర్ బిషప్ అక్కడ చక్కటి ప్రేమ, దేవుని ప్రేమను చెప్తూ ఉంటే మిస్టర్ బిషప్ అన్నాడు, ఓ మేరీ స్లెసర్ నీవు కూడా చెప్తావా అంటే వాళ్ళ భాషలో వాళ్ళకి యేసయ్య ప్రేమను చెప్పింది. యేసయ్య మన తప్పుల కొరకు చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడు, మనము క్షమించి ప్రభు అంటే క్షమిస్తాడు, మనల్ని చేర్చుకుంటాడు, మనకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు అని వారి భాషలో చెప్తే మిస్టర్ బిషప్ అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు కదా. ఇప్పుడు నేను మీకు తెలుగులో చెప్తున్నాను కదా, ఒకవేళ మీరంతా ఒరియా అనుకోండి, లేకపోతే మీరంతా టెమిల్ అనుకోండి, నేను టెమిల్లో చెప్పాను అనుకో, ఏసు నల్లవరే ఏసు అంటే వాళ్ళు కూడా అరే అన్న మా భాషలో చెప్తున్నాడు అని ఆశ్చర్యపోతారు కదా. సో దేర్ ఆల్ గాట్ సర్ప్రైజ్ అండ్ దే ఆల్ గాట్ అస్టానిష్. నా తర్వాత తను ఆ యొక్క స్నేహం చేసింది. నెక్స్ట్ స్లైడ్ లో తను వారితో చక్కగా స్నేహం చేసింది. అండ్ చీ ఎంత డర్టీగా ఉన్నావే, ఎంత మురికి పిల్లవే, డర్టీ పిగ్గి అన్నదా లేదు, వాళ్ళతో కూడా చక్కగా ఫ్రెండ్షిప్ చేస్తుంది. అంతేకాదు వాళ్ళతో చక్కగా మాట్లాడుతుంది. వాళ్ళ ఆహార పద్ధతులు తను నేర్చుకుంటా ఉంది. అంతేకాదు తను ఏం చేస్తుంది, వారికి వారి వలె ఉండి వారి యొక్క సాంప్రదాయాల్లో, వారి భాషల్లో యేసయ్య ప్రేమను మేరీ స్లెసర్
చెప్తా ఉంది. మేరీ స్లెసర్ యేసే ప్రేమను వారి భాషలో ఆఫ్రికన్ లాంగ్వేజ్ లో చెప్తాను. మొట్టమొదట ఎక్కడ తను మిషనరీ స్టేషన్ లో వర్క్ చేసింది? డ్యూక్ టౌన్ లో చేసింది. దాని తర్వాత డ్యూక్ టౌన్ నుంచి ఓల్డ్ టౌన్ కి వెళ్ళింది. ఓల్డ్ టౌన్ లో కూడా చాలా మంది ఉన్నారు. అక్కడ బాగలేని వారు, నెక్స్ట్ స్లైడ్ చూపెట్టు, అక్కడ బాగలేని వారు చాలా మంది ఉన్నారు. అంతేకాదు ఆమె ఇంటి ముందు రాత్రిపూట తను పండుకున్నప్పుడు కవల పిల్లల్ని తెచ్చి ఏం చేశారు? పండబెట్టేశారు. వాళ్ళు ఏం చేస్తారు? యూజువల్లీ చంపేస్తారు కదా. ఏం చేస్తారు? అడవులకు పులులకు వేసేస్తారు కదా ఆహారంగా. కానీ ఈసారి చేని రక్షింపబడ్డది. ఎందుకంటే ఆమె మొట్టమొదట సేవ్ చేసిన కవల పిల్లల్లో జేని అనే ఈ ఆఫ్రికన్ అమ్మాయి. అయితే ఇంకా చాలా మంది కవల పిల్లల్ని తెచ్చి ఆమె ఇంటి ముందు వదిలేసేవారు. ఆమె వాళ్ళ ఇంట్లోకి చేర్చుకొని వాళ్ళకి పాలు పెట్టి వాళ్ళకి చక్కగా చూసుకుంటూ వాళ్ళని ఎంతో చక్కగా పెంచుతా ఉంది. అంతేకాకుండా ఇంకా అక్కడ ఊర్లో ఉన్న పెద్ద ఆయన పేరు ఎడోమ్ కదా. ఎడోమ్కి బాగలేనప్పుడు ఆమె సేవలు చేసింది. సేవలు చేస్తే చాలా మంది రక్షింపబడతారు. ఎందుకంటే ఆ యొక్క ప్రాంతంలో ఎవరైనా తప్పు చేస్తే, ఎవరైనా చనిపోతే నాయకుడితో పాటు ఏం చేస్తారు? 100 మంది సైనికులను, ఆయన సేవకులను చంపేస్తారు. ఎందుకంటే దైవలోకంలో వారు కలిసి ఉంటారని వాళ్ళ యొక్క మూఢాచారం. అంతేకాదు వాళ్ళ యొక్క మూఢాచారం ఏంటి? భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా చంపేస్తారు. ఎందుకు? దైవలోకంలో వారు కలిసి ఉంటారని. అంతేకాదు వారి యొక్క అలవాటు ఏంటి? ఎవరైనా కానీ చనిపోతే వారితో పాటు ఆ యొక్క నాయకుని యొక్క సేవకులు కూడా చనిపోతే దైవలోకంలో వారు కలిసి ఉంటారని వారి యొక్క ఉద్దేశం. సో ఆ ఐటమ్కి బాగాలేనప్పుడు ఆమె సేవలు చేసింది. ఆయన చక్కగా రికవర్ అయ్యాడు. ఆమె ప్రార్థన చేసేది, మాత్ర ఇచ్చేది. ఏమిచ్చేది? వాళ్ళనుకునే వారు ఏదో మంత్రం వేసేది అనుకునేవారు. మంత్రం కాదు, తను ఏమిచ్చేదండి? మాత్ర ప్రార్థన చేసి ఓ మంచి టాబ్లెట్ ఇస్తే చక్కగా వాళ్ళు బాగా అయిపోయేవారు. అప్పుడు ఎంతో వారు ఆమెను అమ్మ అని పిలిచేవాళ్ళు. ఏమని పిలిచేవాళ్ళు? మా అని పిలిచేవారు. మీరు కూడా అనండి, మా అనండి. ఈ మా అమ్మలాగా వారిని చక్కగా పెంచుతా ఉంది అనాథ పిల్లల్ని. నెక్స్ట్ స్లైడ్ లో చూడండి. అంతేకాదు వారిని ఇంకా తీసుకొని ఆమె 4-5 తీసుకొని ఇంకా ఆ యొక్క హోకాంగోలో మనం ఇందాక చూసాము, డ్యూక్ టౌన్ లో తను సేవ చేసింది. తర్వాత ఓల్డ్ టౌన్ లో చేసింది. హోకియాంగోలో తను సేవ చేయాలని హోకియాంగో కొరకై తను వెళ్తా ఉంది. వెళ్ళడానికి 30 మంది నావను తోలే వారిని ఆ నాయకుడు పంపాడు. అంతేకాకుండా ఆ పిల్లల్ని తీసుకొని ఆ నావను తీసుకొని ఆమె ఇంకా చక్కగా ఆ వర్షం పడుతుంది, చినుకులు పడుతున్నాయి. వారు ఆ దినమంతా ప్రయాణం చేసి చేరుకున్నారు. దినమంతా ప్రయాణం చేసి చేరుకున్నాక మధ్యలో మనం ఏం చూసాము? వారున్న ఆ యొక్క పెద్ద తుఫానుకి చినిగిపోవడం మొదలైంది కదా. తను ఆ యొక్క నాయకుడు ఇచ్చిన దాన్ని అది చినిగిపోవడం మొదలైంది. ఇంకా పిల్లలంతా భయానికి అరుస్తూ ఉంటే వారి భయాన్ని తొలగొట్టడానికి ఆమె ఏం చేసింది? పాట పాడుతుంది. ఏం పాడుతుంది? భయము కలిగే వేళ నా తోడు నీవేగా, నా అండ నీవేగా అని చేయి పట్టుకొని చక్కగా పాట పాడుతా ఉంది. దాని తర్వాత వారు ప్రయాణం చేసి ఎక్కడికి వెళ్ళారు? ఓకియాంగోకి వెళ్ళారు. ఓకియాంగోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ 3 మైళ్ళ దూరం ప్రయాణం చేయాలి. అప్పటికే అలసిపోయారు, వర్షం పడుతుంది, చినుకులకు కొంచెం వణికిపోతున్నారు, చలిగా ఉంది. దాని తర్వాత వారు ఇంకా 3 మైళ్ళు నడవాలి. ఎలా నడవాలి? ఆ అడవిలో నడవాలి. దాని తర్వాత తన బూట్లు పాడతలేవు. ఆమె బేర్ ఫుట్ తో, అంటే చెప్పులు లేకుండా 3 మైళ్ళు నడవడానికి సిద్ధపడింది. ఎవరున్నారు? పెద్ద కుర్రాడు, 11 సంవత్సరాలు. రేబాయ్ నువ్వు ముందెళ్ళు, నువ్వు దారి చూస్తూ మధ్యలో ఏమన్నా ప్రమాదకరమైన జంతువులు
ఉన్నాయా, అడవి జంతువులు ఏమైనా ఉన్నాయా చూస్తూ ఉండు అని వెళ్తా ఉన్నారు. పిల్లలు భయంతో అడవిలో వారు నడుస్తూ ఉన్నారు. ఎందుకు? ఏమైనా క్రూర మృగం రావచ్చు, వింత శబ్దాలు వస్తున్నాయి, ఆ యొక్క జంతువుల యొక్క కళ్ళు మెరుస్తా ఉన్నాయి. అలాంటి ప్రాంతంలో తను నడుస్తూ వెళ్తా ఉన్నాడు. అయితే మేరీ స్లెస్ పిల్లల్ని ఎత్తుకొని బరువులు లాగుతూ ఆమె 3 మైళ్ళు ప్రయాణం చేసి ఆ యొక్క ఓక్యాంగో భయంకరమైన ఎక్కేంజ్ అనే చోటికి తను చేరింది. అంతేకాదు మిస్టర్ బిషప్ ఇంకా ఆ నావ నడిపే 30 మంది అలసిపోయి వారు రాలేకపోయారు. మిస్టర్ బిషప్ మాత్రం వీరికి కావలసిన పొడి బట్టలు, వీరికి కావలసిన భోజనాలు తీసుకుని పాపం ఆయన 3 మైళ్ళు నడుచుకుంటూ వచ్చాడు. ఎందుకంటే మరుసటి ఉదయం ఏంటి? ఆదివారం ఆరాధనలో ఉండాలని ఆమె రాత్రే ప్రయాణం చేసింది. మరలా తిరిగి వెళ్ళి ఆ 30 మందిని తీసుకొని వస్తువులు తీసుకొని ఆమె ఎక్కడికి వచ్చింది? she has come to that 3 మైళ్ళ ప్రయాణం చేసి కాలి నడకన చెప్పులు లేకుండా అడవిలో భయంకరంగా తడిచిపోయి అలసిపోయిన తను ఆదివారం పడుకుందా? సండే ఇస్ అ హాలిడేనా? పండేనా? సండే ఇస్ అ హోలిడే కదా. చక్కగా ఆరాధన మిస్టర్ బిషప్ వాకింగ్ చెప్పారు. ఆమె 16 ఆరాధనలు నడిపించేది. She is to lead 16 house churches, different places లో ఆమె సహవాసాలు, చర్చెస్. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి చూస్తున్నారు, ఏంటి ఈ మిషనరీలు చేస్తున్నది ఏంటి అని. ఇంకా చాలా మంది వారు బరియల్కి వెళ్ళారు. అక్కడ ఒక పెద్ద ఆయన చనిపోతే వారు ఎప్పుడు వస్తారో తెలియదు, గ్రామ పెద్ద ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు. కానీ వచ్చాక ఆయన ఒక ఇల్లు కట్టిస్తాడు. నెక్స్ట్ స్లైడ్ లో మనం చూస్తే ఆయన ఇల్లు కట్టియలేని స్థితిలో ఉన్నాడు. అయితే ఈమె నెక్స్ట్ స్లైడ్ అయితే ఈమె ఆ యొక్క వ్యక్తి బాగలేకపోతే తను ఏం చేసిందంటే ప్రార్థన చేసింది. అందరు అన్నారు, మా నువ్వు వెళ్ళొద్దు, ఆయన బాగలేకపోతే నువ్వు వెళ్ళొద్దు, ఎందుకంటే ఆయన చనిపోయాడు కానీ ఈ రాత్రి నువ్వు వెళ్ళొద్దు, చాలా ప్రమాదం, చాలా అపాయం, నువ్వు వెళ్ళొద్దు అంటే కూడా ఆమె గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసి, యేసయ్యా మీరే నన్ను నడిపించండి, ఏం చేయాలి ఇలాంటి పరిస్థితుల్లో? పాపం చీకట్లో తను ప్రయాణం చేసి తను వెళ్ళింది. ప్రీవియస్ స్లైడ్ చూడండి, ముందు స్లైడ్. అయితే తను ఇంకొక స్నేహితురాల్ని ఓక్యాంగోలో స్నేహితుని చేసింది. ఈమె పేరేం పేరు? ఇమామి కదా. ఆమె స్నేహితురాలుగా ఉండేది. ఎప్పుడైనా కానీ 2 తెగల మధ్యలో కొట్లాట అయినప్పుడు ఆమె ఒక సీక్రెట్ కోడ్ ని పంపేది. ఏంటది? ఒక ఖాళీ సీసాను ఇచ్చి ఇదిగో మందులు కావాలని పంపేది. వెంటనే మేరీ స్లేసర్ అక్కడికి వెళ్ళి ఆ యొక్క కొట్లాటను పరిష్కరించేది. అయ్యా, అమ్మా, ఏంటి, పాపా, బాబు, ఏంటి మీ సమస్య ఏంటి? ఏమండి, కూర్చోండి, ఏమండి, ఇదిగో పాపా, బాబు, ఇదిగో కొట్లాడొద్దు, కూర్చో అని చెప్పేది. ఏం చెప్పేది? అలాగూ వాళ్ళని కూర్చోబెట్టదు, వాళ్ళని మృదుగా చేసేది. అంతేకాదు తను ఇంకేం చేసింది? తను అక్కడ ఆ యొక్క ఊరి పెద్ద ఎటం బాగలేకపోతే తను ఇంకా భయంకరమైన స్థలానికి వెళ్ళి పరిచర్య చేసింది. తర్వాత స్లైడ్ లో మనం చూస్తాము, తను ఒంటరిగా అక్కడ వెళ్ళి ఆయన చనిపోతే ఆయనతో పాటు 50 మంది 100 మందిని తన యొక్క సైనికులను చంపేస్తారు కదా. అందుకని వారు చనిపోవడం ఇష్టం లేక ఆమె వారి కోసమై ఆ యొక్క రాత్రి ఆ యొక్క భయంకరమైన ప్రయాణం చేసి ఆయనకు పరిచర్య చేయడానికి తను వెళ్ళింది. దాని తర్వాత ఆ గ్రామస్తుడు, నెక్స్ట్ స్లైడ్, మనం ఆ గ్రామస్తుడు ఏమన్నాడంటే, ఆ యొక్క పెద్ద ఆయన, నేను మీకు పిల్లలకి ఉండడానికి ఇల్లు ఇస్తానన్నాడు. కానీ తను ఇవ్వలేకపోతున్నాడు, ఏదో కారణం చెప్తున్నాడు. ఇల్లు ఇద్దాం అనుకున్నా కానీ ఇవ్వలేకపోతున్నా ఏదో చెప్తున్నాడు. చివరికి వారు ఏం చేశారు? ఒక ఇల్లు ఇచ్చారు, కానీ దానికి కిటికీలు లేవు, డోర్స్ లేవు. విండోస్ లేకుండా ఎవరైనా ఉంటారా? కష్టం. అయితే ఆమె స్కాట్లాండ్ కి ఒక ఉత్తరం రాసింది. ఎవరైనా కిటికీలు బిగించే వాళ్ళు ఉన్నారా? ఎవరైనా
డోర్స్ బిగించే వాళ్ళు సహాయం చేస్తారా ఈ పరిచర్యలో అని ఉత్తరం రాస్తే, ఒకరోజు ఆమె తిరిగి ఆమె యొక్క గృహానికి వస్తుంటే స్కాటిష్ భాషలో ఎవరో పాట పాడుతున్నారంట. ఏమని? యేసయ్య సహాయము, యేసు తోడు ఉంటాడు, యేసయ్య సహాయం. అరే చార్ల్స్ ఎక్కడి నుంచి వచ్చాడు? డుండి స్కాట్లాండ్ నుంచి వచ్చాడు. ఎవరి కోసం వచ్చాడు? తనకు సహాయం చేయడానికి కిటికీలు, తర్వాత డోర్స్ ఫిక్స్ చేయడానికి అవి తీసుకొని వచ్చాడు. తర్వాత ఆయన గుర్తించాడు ఏంటంటే అనాథ పిల్లలకి, తన దత్తత తీసుకున్న పిల్లలకి ఇంకేం కావాలని గుర్తించాడు. ఆ అనాథ పిల్లలకు, దత్తత తీసుకున్న పిల్లలకి ఏం కావాలని గుర్తించాడు? పెద్ద ఇల్లు కావాలని గుర్తించి ఓ పెద్ద ఇల్లు కట్టాడు. నెక్స్ట్ స్లైడ్ చూడండి. చాలా పెద్ద ఇల్లు. ఆమె ఇల్లు చూస్తే అందరు ఆశ్చర్యపోయారు. అరే చాలా పెద్ద ఇల్లు కట్టించాడు. కానీ ఆ ఇంట్లో ఉందాము, ఇంకా కొంచెం బాగా అవుదాం అనుకునే లోపు మేరీ స్లెసర్ చాలా కాయలా పడిపోయింది. ఏమైపోయింది? చాలా అనారోగ్యం అయిపోయింది కదా. ఇప్పుడు మీ ఊరికి రాగానే నాకు కూడా జ్వరం వచ్చినట్టుంది కదా, సరదైనట్టుంది, ఇంకేదో. సో ఈమె కూడా పాపం ఆఫ్రికాలో అడవులలో వారి భోజనం చేస్తూ వారి మధ్యలో ఉంటూ ఆమెకి చాలా అనారోగ్యం అయిపోయింది. అనారోగ్యంతో ఆమె ఎక్కడికి వెళ్ళింది? తిరిగి స్కాట్లాండ్ కి వెళ్ళింది. ఈమె ఎంతో తెల్లగా ఉంటది కదా, చక్కగా ఉంటది, అందంగా ఉంటది. కానీ అక్కడ ఆఫ్రికాలో ఎండకి ఏమైపోయింది? నాలాగా నల్లగా. ఆఫ్రికాలో పాపము ఎండకి చాలా మాడిపోయింది కదా, ట్యాన్ అయిపోయింది. తర్వాత ఆఫ్రికాలో మంచిగా స్కాటిష్ గర్ల్స్ ఎంతో అందంగా ఉంటారు కదా, వాళ్ళు మంచి పొడుగు జడలు, ఫ్యాన్సీ డ్రెస్సులు, మంచి ఫ్రాక్స్ వేసుకుంటారు, నిలువు టంగీలు. కానీ పాపము మేరీ స్లెసర్ సేవలో అక్కడ కూర్చోమ్మా నాన్న, అమ్మ కూర్చో తల్లి, అక్కడ కూర్చో. అయితే స్కాటిష్ అమ్మాయి ఎట్లా అయిపోయింది? తను జడ కత్తిరించుకొని, ఇంకా వారి ఆఫ్రికన్ డ్రెస్ వేసుకొని ఆఫ్రికన్ అమ్మాయి లాగా వచ్చింది. తనతో పాటు ఎవరు తెచ్చింది? 8 సంవత్సరాల జేనీని తెచ్చింది. జేనీ ఎవరు? ఆమె మొట్టమొదట రక్షించిన కవల పిల్లలు కదా, కవల. తన తోటోడు చనిపోయాడు కానీ జేనీ బ్రతికింది. సో జేనీని తీసుకెళ్లి ఆమె స్కాట్లాండ్ లో చూడు, స్కాట్లాండ్ లో తను ఏం చేసింది? అక్కడ ఆదివారము ఇలాంటి మందిరాలు ఉంది కదా, బెరాకా మందిరం. ఓ బెరాకా వాసులారా, ఓ అమ్మా బెరాకమ్మ విను, ఆఫ్రికాలో చాలా మంది పిల్లలు ఉన్నారు, ఇట్లాంటి పిల్లలు. నువ్వు సేవ చేస్తావా? రా అని పిలిచింది. ఏమని పిలిచింది? అయ్యా అక్కడ మంచిగా ఫ్యాన్ కింద కూర్చున్నావు నాయన, ఎన్నాళ్ళు కూర్చుంటావు, నువ్వు ఆఫ్రికాకి సేవకు వస్తావా అని అడిగింది. రండి అని పిలిచింది. చూసినా ఎట్లా పిలుస్తుంది? అయ్యా ఎంతకాలం అక్కడ నిలబడతావు నాయన, ఎంతకాలం తింటూ ఉంటావు నాయన, ఎంతకాలం నువ్వు ఇక్కడే ఉంటావు నాయన సుఖంగా, అయ్యా వస్తావా ఆఫ్రికాకు సువార్తకు అని అడుగుతా ఉంది. పాపం అందరినీ పిలుస్తా ఉంది. వారిని ఆఫ్రికాకు మిషనరీలుగా రమ్మన్నది. అమ్మా వెళ్ళగలిగితే వెళ్ళు, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపించు, నీ కబలి నీ యొక్క గొలుసి సువార్త సేవకి అని చెప్పింది. అలాగూ వారి యొక్క వెళ్ళగలిగితే వెళ్ళు, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపించు అని చెప్పింది. దాని తర్వాత ఎవరు వచ్చారు? కొంచెం సౌండ్ పెట్టినాను. దాని తర్వాత ఎవరు వచ్చారు? ఎవరు? ఈయన పేరేం పేరు? నిన్న ఆంటీ చెప్పింది కదా నిన్న సాయంత్రం, సర్ క్లౌడీ మ్యాక్డొనాల్డ్. సో ఈయన వచ్చాడు, వచ్చి అన్నాడు, అమ్మ బ్రిటిషర్స్ ఒక ఆఫీసర్ని పెట్టాలనుకుంటున్నారు, నేను కోస్ట్ ఆఫీసర్గా నేను అదే చెప్పాను, అక్కడ వాళ్ళు వచ్చి యుద్ధాలు ఆపేస్తారు, సో నీవేం చేయంటే నువ్వు ఆ యొక్క ఆఫీసర్ని చేర్చుకొని. అయ్యో సార్, అమ్మా సార్, సార్ వద్దు సార్, అయ్యో సార్ నీ మీసాలు చిన్నగా ఉన్నాయి, ఏమైనా మీసాలు చాలా, సార్ వద్దు సార్, ఆయన వచ్చిందంటే ఆయన ఇప్పుడు దాకా విన్న వాళ్ళు ఆయన మాట వింటారో లేదో, ఆయననే చంపేస్తారో ఏమో, అయ్యా సార్
సార్ వద్దు సార్. అయితే అప్పుడు అప్పుడు ఆ సార్ క్లౌడీ మెక్డొనాల్డ్ ఏమన్నాడు, సరే మేము నిన్నే అపాయింట్ చేస్తాం. ఏం చేస్తాము? అమ్మా నిన్నే అపాయింట్ చేస్తాం. ఏం అపాయింట్ చేస్తాము? నువ్వే ఓ మేరీ స్లెస్టర్, ఓ మేరీ నువ్వే వీళ్ళకి పెద్దగా ఉండాలి. ఎవరు? మేరీ స్లెస్టర్. నువ్వే ఆఫీసర్, కానీ నీకేమిస్తాము? జీతం ఇస్తాం. అరే, ఆమె చేసే పరిచర్యకు ఇప్పుడు ఎవరు? ఇంగ్లాండ్ వారు. వాళ్ళు దే విల్ పే యాజ్ ఆఫీసర్. తర్వాత తను చక్కగా వారి యొక్క నాయకురాలుగా ఉంది. అయితే మేరీ స్లెస్టర్ ఎప్పుడు పంచాయతీకి వెళ్ళినా, యుద్ధాన్ని ఆపడానికి వెళ్ళినా, అమ్మ ఏం తీసుకెళ్లేది? పెన్ను తీసుకెళ్లేదా? కాదు. ఏం తీసుకెళ్లేది? ఎందుకు? మా అమ్మ గుర్తుండేది ఎప్పుడు. మా అమ్మ కూడా గుర్తా ఉంటది. ఎందుకు? మాకు ఇవి చేద్దామని, ఏమని, టోపీలు చేద్దామని, స్వెటర్స్ చేద్దామని. సో తను కూడా కుట్టేది. ఎందుకు? ఆమె టోపీలు తక్కువైనాయనా? స్కార్ఫ్స్ తక్కువైనాయనా? స్వెటర్స్ తక్కువైనాయనా? ఎందుకు మరి? ఎందుకంటే చెప్పంటే ఎందుకంటే ఆమె చేతులు వణికిపోయేది. ఆ గుండాలను చూస్తే వాళ్ళు భయంకరంగా ఉండేవారు. ఎలా ఉండేవారు? నాలా కర్రగా ఉండేవారు. వాళ్ళు చాలా భయంకరంగా ఉండేవారు. వారిని చూస్తే వణికేది. అంత భయంకరంగా ఉన్నారు కదా, ఎంత డేంజర్గా ఉన్నారు. ఆగో, యుద్ధం ఆపు, కూర్చో అని ఆమె చెప్పేది. అందరిని ఆపేది. మంచి కూర్చో మంచిగా అని ఆమె ఏం చేసేది? యుద్ధాలు ఆపేసేది. యుద్ధాలు ఏం చేసేది? తర్వాత వాళ్ళతో నవ్వుకుంటూ మాట్లాడేది. లోపట ఎంత భయం ఉన్నా బయటికి మాత్రం వాళ్ళని నవ్విచ్చేది. రే నువ్వు హీరోలా ఉన్నారు రే, నువ్వు దేశానికి మోడీ అవుతావు, నువ్వు కూర్చో అని అనేది. ఆమె చక్కగా వాళ్ళని నవ్విచ్చేది. వాళ్ళ యుద్ధాల్లో ఆపేది. ఒక క్షణంలో కూర్చో, యుద్ధం వద్దు, కూర్చో అని యుద్ధాన్ని ఒకే ఒక నిమిషంలో ఆపిచ్చేది. అంతేకాదు తను ఏం చేసేది? నెక్స్ట్ స్లైడ్. తను ఏం చేసేది? వారు బాగలేనప్పుడు వారు పంచాయతీలోకి వచ్చేవారు. ఆమె దగ్గర ఒక చైర్ ఉండేది. ఏం చైర్ అని చెప్పింది నిన్న ఆంటీ? ఊగే చైరా, ఇలాంటి చైర్. పాపను బండ పెట్టుకొని ఆమె పంచాయతీ చెప్పేది. జో లాలి, నీ బాధ ఏంది? జో లాలి, నీ కష్టమైంది. జో లాలి, నీ కష్టమైంది. అట్లా కూర్చున్నావు. అయితే వారితో చెప్పేది, ఇంకో వీడు చూడు ఎట్లా కూర్చున్నాడు, వీడంటే మంచి కూర్చో అని ఆమె చెప్పేది. ఆమె చెప్పే ఆ యొక్క న్యాయమైన తీర్పులో విన్నామని ఊరు వాళ్ళంతా వచ్చేవారు. అబ్బా సార్ అబ్బాయి, చిట్టు పింటూ చింటూ, అరే మేరీ స్లెస్టర్ మేడం మీరెంతో చక్కగా సలహాలు చెప్తున్నారు, ఇక్కడ కూర్చోండి, మీరు రండి అనేసి వారి మధ్యలో కూర్చొని అందరు వింటుండేవాళ్ళు. నెక్స్ట్ అయితే తను ఏం చేసేది? పాపం కుక్కమ్మ కూర్చో, మధ్యలో కూర్చో, వాళ్ళ మధ్యలో. అయితే వారికి సేవ చేస్తూ ఉంటే వారికి ఏ రోగం వచ్చింది? ఆ దినాల్లో చికెన్ పాక్స్ వచ్చినాయా? మీకు వచ్చినాయా ఎప్పుడైనా చికెన్ పాక్స్ వచ్చినాయా? నీకు చికెన్ పాక్స్ వచ్చినాయా? మొత్తం చికెన్ నువ్వే తిన్నావు, అందుకే వచ్చినట్టు. మొత్తం చికెన్ తిన్నావా? మొత్తం మటన్ తినకు, ఇప్పుడు మటన్ పాక్స్ వస్తాయి. ఓకే, సో వాళ్ళకి ఏం వచ్చినాయి? స్మాల్ అమ్మోరు అంటారు కదా, ఆ దినాల్లో నాకు కూడా వచ్చినాయి కదా. సో మంచిగా స్కూల్ పోకుండా ఇంట్లో ఉంటుండే. కాదు, పాపం భయంకరమైన అమ్మ నాన్న చాలా టెన్షన్ అయితే, అయ్యో నా కొడుకు అయ్యో చికెన్ పాక్స్ వచ్చాయి. పాపం
ఆమె అందరికీ సేవ చేస్తా ఉంది. సేవ చేసి తనకేమైపోయింది? చాలా కాయల పడ్డది. ఏమైపోయింది? చాలా అనారోగ్యం అయింది. నెక్స్ట్ స్లైడ్ చూడండి. ఎంత అనారోగ్యం అయిపోయిందంటే పిల్లల్ని కూడా చూసే అంత పరిస్థితి లేదు. తను బాగాలేనప్పుడల్లా ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి? స్కాట్లాండ్కి వెళ్తుంది కదా. వెళ్ళేసి వచ్చింది. కానీ ఆమె హృదయం ఏంటి? నా బిడ్డే, నా బిడ్డ, అయ్యో అయ్యో. క్యాలబార్కి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? మళ్ళీ వచ్చింది. పాపం బాగలేకున్నా తాళ్లు కట్టుకొని ఏం చేస్తుంది? ఉయ్యాలు ఊపుతుంది. అనగానే ఊపు ఊపు, మళ్ళీ ఊపు ఊపు. నిద్రపోదామంటే ఊపు ఊపు. పాపం ఊపుతుంది. నిద్రపోకుండా తాను ఊపుతా ఉంది కదా. ఎంత బాగా లేకున్నా పిల్లల్ని చూస్తుంది కదా. ఆమె ఒక తల్లిలాగా, ఆమె ఒక న్యాయవాదిలాగా, ఆమె ఒక నర్స్ లాగా, ఒక డాక్టర్ లాగా, ఒక ఆఫీసర్ లాగా, ఒక సేవకురాల్లాగా ఎన్ని ఉద్యోగాలు చేస్తుంది కదా, ఎన్ని పనులు చేస్తుంది కదా. చూడండి నెక్స్ట్ స్లైడ్ చూడండి. అయితే ఇంగ్లాండ్ నుంచి బ్రిటిషర్స్ ఈ సార్ని పంపారు. ఈ సార్ పేరు ఏం పేరు తెలుసా? సర్ రఫల్ మురే. ఏం పేరు? ఈయన వచ్చిండు, పెద్ద సైన్యం తీసుకుని వచ్చిండు. ఎందుకు వచ్చిండంటే ఈ నల్ల జాతి వారు, రేయ్ వాడిని చంపరా, రేయ్ వాడిని వేసా, రేయ్ ఉసుకు మార్దాలు రేయ్ అనగానే అందరూ యుద్ధానికి రెడీ అయిపోయారు. వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, ఏ సార్ ఎందుకు చంపాలనుకుంటున్నారు సార్? వాడంటే నాకు నచ్చదండి, వాడు చాలా డేంజరస్ అండి, వాడిని మేము చంపేస్తామండి, ఏ ఉసుకు మార్దాలు రే చల్ అంటే. అప్పుడు వీళ్ళు దినమంతా బతిలాడు, అమ్మా అయ్యా 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 అమ్మా అయ్యా అయ్యా, నీ కత్తులు పడే, నీ యొక్క గుదియలు పడే, నీ యొక్క బల్లాలు పడే అంటే ఆయన వింటున్నాడా? లేదు. ఆ నాయకుడు, తెగ నాయకుడు ఏమంటున్నాడు? చల్ నై జాతం మై మాట్లాడుతాం కొరే, వాడంటే నాకు పడదు, వాణ్ణి. అప్పుడు ఆ యొక్క ఆఫీసర్ ఏమన్నాడంటే, రే నువ్వు చంపుదువేమో ఆపురా, రే ఆపు, అది ఆపు, ఏంటి ఆపు అంటే లాస్ట్కి ఏం చేశాడు? ఆయన కత్తి పడేస్తే ఆ తెగలో ఉన్నవారు, ఆ జాతిలో ఉన్నవారు అంతా ఏం చేసేసారు? కత్తులు పడేయమ్మా, నువ్వు కత్తులు గుదియలని పడేశారు. చూడండి నెక్స్ట్ స్లైడ్ లో వాళ్ళంతా శాంతంగా అయిపోయారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది మేరీ స్లెస్? తన ప్రయాణమై ఇంకా యేసు ప్రభు తెలియని డ్యూక్ టౌన్ అయిపోయింది, ఓల్డ్ టౌన్ అయిపోయింది, ఎక్కించి అయిపోయింది. ఇప్పుడు అరోస్కి వెళ్తుంటే ప్రయాణం బాగానే జరుగుతుంది. ఏమొచ్చింది? హిప్పోపోటమస్ వచ్చింది, నీటి గుర్రం వచ్చింది. నీటి గుర్రం అంటుంది, నీటి గుర్రం వచ్చేసింది. అందరు భయపడిపోయారు, అయ్యో చనిపోతావు, ఆ నావ పడిపోతుంది. ఆమె ఏం చేసింది? వెంటనే వెదురు బద్ద తీసుకొని ఏం చేసింది? ఏ హిప్పో గోవే 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 అన్నది. ఏమన్నది? హిప్పో వెళ్ళిపోయింది. తను ప్రార్థన చేసుకుంది, దేవా థ్యాంక్ యూ లార్డ్, కాపాడవు. తను చక్కగా కాపాడబడ్డది. తర్వాత వారు ఎక్కడికి వెళ్ళారు? ఎరోస్. నెక్స్ట్ స్లైడ్ లో మనం చూస్తాము. ఎరోస్ చూడండి ఎన్ని పనులు చేస్తుంది కదా. ఇంకా మేరీ స్లెస్ ఇంకొక పని కూడా చేసింది. ఏంటి తెలుసా? తను సిమెంట్ ఎలా కలపాలో అలా కలిపేసింది. కలిపి తానే గృహాలు కట్టించింది. అమ్మా నీ పేరేం పేరమ్మా? ఏం పేరు? నీ పేరేంటమ్మా? ఏం పేరు? పేరు లేదా? జస్సమ్మకు ఒక ఇల్లు కట్టిద్దాం. ఇంకా నీ పేరమ్మా? నీ పేరు
ఆ సుజానా, సుజానమ్మకు ఒక ఇల్లు కట్టిద్దాం. ఈయన పేరేం పేరు? జోయల్ అయ్యకు, జోయల్ అయ్యకు ఏం కట్టిద్దాము? ఎల్లయ్యకు ఒకటి కట్టిద్దాం. నీ పేరేం పేరు? పుల్లయ్య. నీ పేరేం పేరు? మల్లయ్య. నీ పేరేం పేరు? ఎల్లమ్మ. నీ పేరేం పేరు? మైసమ్మ. ఇల్లు కట్టి ఎవరు కట్టిస్తున్నారు? అరే ఎంత గొప్ప విషయం కదా ఇల్లు కట్టియడము. నెక్స్ట్ స్లైడ్ లో మనం చూస్తున్నాము ఆమె ఎన్ని పనులు చేస్తుంది కదా. ఈసారి చాలా బాగా లేకుండా అయిపోయింది. ఆమె చివరిసారి స్కాట్లాండ్కి వెళ్ళింది. ఈసారి స్కాట్లాండ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మగారు చనిపోయారు. మిస్సెస్ రాబర్ట్ చనిపోయారు. వాళ్ళ చెల్లె చనిపోయింది. అంతేకాదు ఇంకొక చెల్లె చనిపోయింది. అయ్యో నా చెల్లె, నా చెల్లె అని ఏడుస్తూ అక్కడే ఉండిపోయిందా? లేదు. తను ఏం చేసింది? లేదు నేను కలాబార్ వెళ్తాను, లేదు నేను ఆఫ్రికా వెళ్తాను, నేను యేసయ్య ప్రేమ చెప్తాను, ఇంకా చాలా మందికి చెప్పాలి, ఇదిగో భారతదేశంలో చాలా మందికి చెప్పాలి, వైజాగ్ లో చాలా మందికి చెప్పాలి, భీమిలీలో చాలా మందికి చెప్పాలి. నేను VBS లో నేర్చుకున్నది 5వ రోజు చెప్తాను. ఆమె బయలుదేరింది. ఆమెకి ఇక శక్తి లేదు, ముసల్ది అయిపోయింది. ఆమె వచ్చినప్పుడు ఎంతో ఆరోగ్యంగా యవనస్తురాలుగా వచ్చింది. ఇప్పుడు ఎలాగ అయిపోయింది? ఎంతో బలహీనంగా అయిపోయింది. అనేక సార్లు అనారోగ్యంగా అయిపోయింది. అనేక సార్లు ఆసుపత్రిలో స్కాట్లాండ్ లో డాక్టర్లు చెప్పారు, నువ్వు ఈసారి ఆఫ్రికాకి వెళ్తే నువ్వు చచ్చిపోతావన్నారు. అయితే తనేమంటుంది? లేదు నేను ఆఫ్రికాకి వెళ్తాను, నేను యేసయ్య ప్రేమ చెప్తాను, ఇదిగో అక్కడ చెప్తాను, అదిగో ఆ డోక్ టౌన్ లో చెప్తాను, ఇదిగో ఓల్డ్ టౌన్ లో చెప్తాను, అదిగో అక్కడ చెప్తాను, ఇదిగో ఎక్కింజీలో చెప్తాను, లో చెప్తాను, నేను ఇంకొకసారి ఇంకా దూరంగా ఉన్న ఆ రోజుకి చెప్తాను. తను వెళ్ళడానికి సైకిల్ ఒకరు ఇచ్చారు. 1 మైలు సైకిల్ తొక్కగానే ఆ కొండల్లో లోయల్లో సైకిల్ తొక్కలేకపోయింది. ఆమె ఇంకా వృద్ధురాలు అవుతుంది. ఇంకా వారు ఏమన్నారంటే చక్రాల బండి ఇస్తామని చక్రాల బండి ఇచ్చారు. తన మొదటి అడాప్టెడ్ డాటర్ జెనీ తనను తోసుకుంటూ వెళ్ళేది. ఆమె చెప్పేది, అమ్మలారా అమ్మలారా యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. అయ్యా అయ్యా ఆఫ్రికన్ ప్రజలారా యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని ఆమె చైర్లో కూర్చొని వీల్ చైర్లో చెప్పేది. ఆమె ఎక్కడికి? ఆ వృద్ధాప్యంలో అనేక కౌల పిల్లలను కాపాడింది, అనేక సంఘాలు కట్టించింది, అనేక స్కూల్స్ కట్టించింది, కొన్ని వందల కొట్లాటలు ఆపింది, యుద్ధాలు ఆపింది. మేరీ స్లెసర్ జనవరి 13వ తారీఖు, మేరీ స్లెసర్ జనవరి 13వ తారీఖు 1955లో 1955లో జనవరి 13 మేరీ స్లెసర్ ఆమెకి ఇష్టమైన స్థలములో ఆఫ్రికాలో తను ప్రేమించే ఆ దేశంలో తను చనిపోయింది. మేరీ స్లెసర్ చనిపోయింది. ఈరోజు ఆ మేరీ స్లెసర్ పని మాత్రం ఇంకా ఉంది. ఒకసారి మోకరిస్తావా? అటు ఇటు చూడొద్దు. మేరీ స్లెసర్ చనిపోయింది, కానీ మేరీ స్లెసర్స్ ఇంకా చాలా మంది కావాలి. వైజాగ్కి చాలా మంది కావాలి, చాలా మంది ఇండియాకు కావాలి, చాలా మంది ఆఫ్రికాకు కావాలి, చాలా మంది చైనాకు కావాలి. ఈరోజు నీవు అడుగుతావా? ఈరోజు నీవు ప్రార్థిస్తావా? మోకరించు, చేతులు జోడించావు. ఒకవేళ యేసు క్రీస్తు నేను అంగీకరించకుండా వెళ్ళిపోతే ఈ VBS లో ఇంత ఖర్చు పెట్టి ఇంత భారంగా చేసింది వృధా అయిపోతుంది. కళ్ళు మూసుకో బాబు, కళ్ళు మూసుకో బాబు, కళ్ళు మూసుకో. ఇంకా కళ్ళు ఎందుకు తెరిచావు బాబు? పాప కళ్ళు మూసుకో. ఇంకా కళ్ళు ఎందుకు తెరిచావు? నేను తెలుగులోనే చెప్తున్నా కదా బాబు. ఇంకా కళ్ళు ఎందుకు తెరిచావు? కళ్ళు మూసుకో. నేను తెలుగులోనే చెప్తున్నా కదా పాప, నీకు తెలుగులోనే చెప్తున్నా కదా, కళ్ళు మూసుకో. ఎన్నిసార్లు చెప్పాలి నీకు?
ఈరోజు తీర్మానం చేసుకో, నేను యేసుక్రీస్తుని అంగీకరించాను. ఈ VBS లో యేసయ్య ప్రేమను పొందుకున్నాను. నేను కూడా మేరీ స్లెస్సర్ వలె వైజాగ్ యొక్క మారుమూల గ్రామాల్లోకి నేను వెళ్తాను. నేను భీమిలీకి వెళ్తాను. నేను మీలాగే ఉన్నప్పుడు టీనేజ్ లో తీర్మానం చేసుకున్నాను, యేసయ్య నన్ను వాడుకో, నేను వెళ్తానన్నాను. దేవుడు 40 దేశాలు నన్ను తీసుకెళ్ళాడు. He has taken me 40 countries. 40 దేశాల్లో సువార్త చెప్పడానికి, 40 దేశాలు ప్రయాణం చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. నేను ఇంకా ప్రార్థన చేస్తున్నాను, ఇంకా అన్ని దేశాలకు సువార్త చెప్పాలని. నీ క్లోజ్ ఫ్రెండ్కి చెప్తావా? నీ బెస్ట్ ఫ్రెండ్కి చెప్తావా? స్కూల్ స్టార్ట్ కాగానే నీ థిక్ ఫ్రెండ్కి చెప్తావా? నీ జాన్ జిగ్రీ ఫ్రెండ్కి నువ్వు చెప్తావా? యేసయ్య నన్ను ప్రేమించాడు, నా కోసం, నా తప్పుల కోసం ఆయన శిలువలో రక్తం కార్చాడు. ఈరోజు గట్టిగా చెప్పు, ప్రియమైన యేసు. నీ హృదయ అంతరంగంలో నుంచి చెప్పు, ప్రియమైన యేసు, నా తప్పుల కొరకు కల్వరి శిలువలో రక్తము కార్చావు, నా శిక్షను నీవు భరించావు. నీ పరిశుద్ధ రక్తముతో వాష్ మై డర్టీ హ్యాండ్స్, వాష్ మై డర్టీ హార్ట్. నా రోత హృదయమును, నా చెడు తలంపులను శానిటైజ్ చేయము. పాప వైరస్ నుంచి నన్ను తప్పించుము. మరణము నుంచి, నిత్య నరకము నుండి నన్ను తప్పించుము. నన్ను నీ బిడ్డగా చేసుకున్నాము. నీ సాక్షిగా నా పాఠశాలలో, నా కళాశాలలో, నా ఇంటి ప్రదేశాల్లో, నా గ్రామంలో, నా పేటలో, నా బాడలో, నా గూడెంలో, నా పాలెంలో నీ ప్రేమను నేను చెప్తాను. మేరీ స్లెస్సర్ వలె నీ సాక్షిగా నేనుంటాను. నా తీర్మానమును దీవించుము. ఈ రీతిగా జరిగించునని నీ ఆలయములో ప్రమాణము చేయించున్నాను. నీ ప్రేమను రోజుకి ఒక్కరికైనా నేను చెప్తాను. నాకు సహాయము చేయము. యేసు నామమున ఆమేన్. I bless you. ఏప్రిల్ మే వస్తేనే హ్యాపీ హ్యాపీ హ్యాపీ, VBS కు వెళ్తేనే జాలీ జాలీ జాలీ. ఏప్రిల్ మే వస్తేనే హ్యాపీ హ్యాపీ హ్యాపీ, VBS కు వెళ్తేనే జాలీ జాలీ జాలీ. కూర్చోవాలి అందరూ. కథలు పాటలు వింటేనే హ్యాపీ హ్యాపీ హ్యాపీ. నా జీవితం యేసుకిష్టం, నా ప్రభువుకే అంకితం. నా జీవితం యేసుకిష్టం, నా ప్రభువుకే అంకితం. పాడని. ఏప్రిల్ మే వస్తేనే హ్యాపీ హ్యాపీ హ్యాపీ, VBS కు వెళ్తేనే జాలీ జాలీ జాలీ. ఏప్రిల్ మే వస్తేనే హ్యాపీ హ్యాపీ హ్యాపీ, కు వెళ్తేనే జాలీ జాలీ జాలీ. సీనస్. కథలు పాటలు వింటేనే హ్యాపీ హ్యాపీ హ్యాపీ. నా జీవితం ప్రభువుకే అంకితం. నా జీవితం యేసుకిష్టం, నా ప్రభువుకే అంకితం.